నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ 20, 2025 గురువారం రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఇచ్చే ఫలితాలేంటి, ఆ గ్రహాల యొక్క సూచనలు ఈ అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక ఈ రోజు గురువారము ప్రత్యేకంగా గురుగ్రహానికి ఆధిపత్యం వహించే రోజు ఈ రోజు. అయితే ఈ రోజు ఆ గురువు ఇచ్చే ఫలితం ఏంటంటే జ్ఞానము, ధర్మము, దానము, గురు కృప, ఆధ్యాత్మికతకు ఈరోజు అనుకూలమైనది. ఇది గురు భగవానుడు ఇచ్చే ఫలితము. అయితే నవగ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి అంటే కనుక చంద్రుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మకరంలో ఉచ్చస్థితిలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంలోను, రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరిచ్చే ఫలితాలు దేని మీద ఉన్నాయి అంటే కనుక చంద్రుడు కర్కాటకంలో సంచారం చేస్తుండడం వల్ల భావోద్వేగాలు, కోపము, ఆవేశము, అహంకారము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మొదటి పాయింట్. తర్వాత కుటుంబము మీద ప్రేమ, దాతృత్వము ప్రధానంగా కనిపించేందుకు అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలకు ఈ రోజు అనుకూలము. అయితే ఇవి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోందంటే కనుక కుటుంబంలో ఆనందము, సంతోషము, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి, దేవాలయ సందర్శనం కనబడుతోంది, స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు. కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారిని పూజిస్తూ ఇటు దత్తాత్రేయ స్వామి వారు, ఇటు గురుగ్రహము ఇద్దరిని కలిపి పూజ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. చిన్ని మంత్రము ఓం గురవే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కార్యాలలో సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. వ్యాపారంలో లాభాలు, బంధువుల దగ్గర నుంచి శుభ వర్తమానాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా గురువారం రోజు పసుపు రంగు వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు పసుపు రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు. గురుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల జ్ఞానము, బుద్ధి, ప్రసంగంలో చతురత, సృజనాత్మక రంగాలలో విజయము సాధిస్తారు. చిన్న చిన్న విభేదాలు గతంలో ఉన్నా లేదా ఇప్పుడు వచ్చినా సర్దుబాటు ధోరణిలోనే సమసిపోతాయి కాబట్టి చింతించవలసిన పని లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ, రుగ్మతలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా విష్ణుమూర్తికి తులసి దళాన్ని సమర్పించి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.